హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బర్నింగ్ ఇష్యూస్ సిరీస్. ఈరోజు మనము తెలంగాణకి సంబంధించి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఎక్కువగా యూజ్ చేస్తోంది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి సుప్రీంకోర్టు దాన్ని క్రిటిసైజ్ చేస్తూ వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని దృష్టిలో పెట్టుకొని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటి, దానికి సంబంధించి కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి అండ్ దాని గురించి మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తే ఎలా రావచ్చు అన్నది డిస్కస్ చేద్దాం. ఓకేనా? Let us start the session, and before going to start the session today, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే UPSC ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కింద దసరా ధమాకా ఆఫర్ అయితే ఉందన్నమాట. సో యాక్చువల్గా UPSC ఇన్ఫినిటీ కోర్స్ వచ్చేసి 60,000 రూపీస్, బట్ మీకు 12,000 డిస్కౌంట్ తోటి ఓన్లీ 48,000కే ఈ కోర్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ కోర్స్ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇస్తున్నారు. అండ్ ఈ దసరా ధమాకా ఆఫర్ ఏదైతే ఉందో అది 31st October వరకు వ్యాలిడిటీ ఉందన్నమాట. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ LTX క్లాసెస్ నుండి ఇంకొక బ్లాక్ బస్టర్ ఆఫర్ కూడా ఉంది. ఏంటంటే NCERT ఫౌండేషన్ కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, CSAT అండ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్స్. సో ఈ 5 ప్రోగ్రామ్స్కి సంబంధించి బ్లాక్ బస్టర్ ఆఫర్ ఏంటంటే వీటి యాక్చువల్ కోర్స్ ఫీ వచ్చేసి 10,000 రూపీస్ అనమాట. బట్ వీటి మీద ఫ్లాట్ 50% డిస్కౌంట్ తోటి మీకు ఓన్లీ 5,000 రూపీస్కే ఈ మొత్తం 5 కోర్సెస్లో మీరు ఏ కోర్స్ అయినా 5,000 రూపీస్కే తీసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్క కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. అండ్ ఈ ఆఫర్ వ్యాలిడ్ టిల్ 31st October వరకు మాత్రమే. సో మీరు ఈలోపు 50% డిస్కౌంట్ తోటి వీటిల్లో ఉన్న ఏ కోర్స్కైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీకు దీనికి సంబంధించి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా you can go through the website ltxclasses.com or you can call this number. మేడం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద సెషన్ టుడే. ఈరోజు ఏంటంటే మనము తెలంగాణస్ లా అండర్ స్కానర్ హౌ ప్రివెంటివ్ డిటెన్షన్ వర్క్స్ అని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఈ ఆర్టికల్ గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? అసలు ఏంటిది న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే సుప్రీంకోర్టు రెడ్ ఫ్లాగ్డ్ తెలంగాణ గవర్నమెంట్స్ యూజ్ ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్ లా ఇన్ 3 ఇన్స్టెన్సెస్. రీసెంట్గా అంటే ఫ్రీక్వెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఒక 3-4 సార్లు ప్రివెంటివ్ డిటెన్షన్ లాని ఎక్కువగా యూజ్ చేస్తోంది అని చెప్పి సుప్రీంకోర్టు వార్న్ చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ని ఓవర్ ఫ్రీక్వెంట్ యూసేజ్ ఆఫ్ ద ప్రివెంటివ్ డిటెన్షన్ లా. అసలు ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ లా అంటే ఏంటి, దానికి సంబంధించి సుప్రీంకోర్టు తెలంగాణ గవర్నమెంట్ని ఎందుకని క్రిటిసైజ్ చేసింది, ఏమని అనింది అనంటే ఎ పెరినీషియస్ ట్రెండ్ వాస్ ప్రివలెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ద తెలంగాణ రిగార్డింగ్ ద యూసేజ్ ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్ లా అని చెప్పి సుప్రీంకోర్టు అనడం జరిగిందనమాట. సో అసలు ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటి, ఇది అంత మంచి ట్రెండ్ కాదా, ఒకవేళ కాకపోతే ఎందుకు కాదు, దాని ఇంప్లికేషన్స్ ఏముంటాయి, ఇది కాన్స్టిట్యూషన్లో దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇది పర్టికులర్గా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మనకి. ఓకే, సో అసలు ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటి అంటే డిటెన్షన్ ఆఫ్ ఎ పర్సన్ బై ద స్టేట్ వితౌట్ ట్రయల్ అండ్ కన్విక్షన్ బై ద కోర్ట్. ఓకేనా? మామూలుగా మనకి అరెస్ట్ వేరు, డిటెన్షన్ వేరు. అరెస్ట్ అంటే ఏంటి అని అంటే ఏదైనా ఒక అఫెన్స్ అంటే ఒక క్రైమ్, నేరం జరిగిన తరువాత ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే దాన్ని అరెస్ట్ అని అంటాం కదా. కానీ డిటెన్షన్ అంటే ఏంటి అని అంటే ఒక వ్యక్తి అంటే లైక్ నియర్ బై ఫ్యూచర్లో నేరం ఏదైనా చేస్తాడేమో అన్న అనుమానంతో అతన్ని ముందుగానే అరెస్ట్ చేస్తే దాన్ని డిటెన్షన్ అని అంటారనమాట. అదుపులోకి తీసుకుంటే దాన్ని డిటెన్షన్ అంటారు. అంటే ఏ ట్రయల్ లేకుండా, ఎలాంటి విచారణ జరపకుండా, కోర్టు ఏ శిక్ష ఖరారు చేయకముందే ఒక పర్సన్ని అదుపులోకి తీసుకోవడము అనేదే ప్రివెంటివ్ డిటెన్షన్. ప్రివెంటివ్ అని అంటున్నాం కదా మనము. ప్రివెంటివ్ అంటే ఒక నేరం జరగకుండా ముందుగానే ప్రివెంట్ చేస్తూ ఆ వ్యక్తిని, అంటే అతను కనుక బయటే ఉంటే అతను ఈ నేరంకి పాల్పడతాడేమో అన్న పేరుతోటి అతను ముందుగానే అదుపులోకి తీసుకుంటే దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అని అంటారు. ఓకే, సో అదే ఇక్కడ ఉంది. ద డిటెన్షన్ ఆఫ్ ఎ పర్సన్ బై ద స్టేట్ హియర్ ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ వితౌట్ ట్రయల్ అండ్ కన్విక్షన్ బై ద కోర్ట్. మరి ఎందుకు? బట్ మియర్లీ ఆన్ సస్పీషియన్ అంటే కేవలం అనుమానంతో మాత్రమే ఒక వ్యక్తిని డిటెన్షన్ చేస్తే దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అని అంటాము. సో ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది
ఇట్ కుడ్ బి అప్ టు 1 year ఆర్ కెన్ ఆల్సో బీ ఎక్స్టెండెడ్. 1 year అవ్వచ్చు, ఇంకా కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు. కానీ 3 నెలలు అని మనం అంటామన్నమాట. ఫస్ట్ 3 months మాత్రమే ఒక వ్యక్తిని ప్రివెంటివ్ డిటెన్షన్ కింద తీసుకోవచ్చు. 3 months తర్వాత అతని డిటెన్షన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలి అని అంటే కంపల్సరీగా ఒక అడ్వైజరీ బోర్డు ఉంటుంది. ఆ అడ్వైజరీ బోర్డ్ యొక్క రికమెండేషన్తో మాత్రమే దట్ పర్సన్ కెన్ బి కంటిన్యూడ్ అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్, లేకపోతే అతన్ని వదిలేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అండ్ ఈ అడ్వైజరీ బోర్డులో ఎవరు ఉంటారు అంటే రిటైర్డ్ జడ్జెస్ ఆఫ్ హైకోర్టు, లేదంటే బ్యూరోక్రాట్స్, ఇట్లా వీళ్ళందరూ కలిసి ఒక అడ్వైజరీ బోర్డ్ అనేది ఉంటుందన్నమాట. ఈ అడ్వైజరీ బోర్డు కనుక 3 months తర్వాత కూడా ఇతన్ని ఇంకా ప్రివెంటివ్ డిటెన్షన్ కింద కంటిన్యూ చేయాలి అని కనుక రికమెండేషన్ ఇస్తే దెన్ అప్పుడు అతన్ని కంటిన్యూ చేయాలి. అన్లెస్ అదర్వైజ్ అతన్ని ఇంకా వదిలేయాల్సి ఉంటుంది. లేదు వీళ్ళు కనుక కంటిన్యూ చేయమంటే ఇట్ కెన్ బి కంటిన్యూడ్ ఫర్ నెక్స్ట్ 3 months. అట్లా మళ్ళీ రెన్యూ చేసుకుంటూ అది 1 year వరకు వెళ్ళొచ్చు, ఆర్ ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఈవెన్ మోర్ అనమాట. ఓకేనా. అయితే అసలు ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ ఇలాంటివన్నీ ఎందుకు చేస్తారు అనంటే పర్పస్ ఏంటి అనంటే నాట్ టు పనిష్ ఎ పర్సన్ ఫర్ ఎ పాస్ట్ అఫెన్స్. ఆల్రెడీ అతను చేసిన నేరానికి పనిష్మెంట్ కింద కాదు ఇతన్ని ఒక పర్సన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేస్తున్నది. మరి దేనికి అంటే టు ప్రివెంట్ హిమ్ ఫ్రమ్ కమిటింగ్ అన్ అఫెన్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. మనం ఇందాకే చెప్పుకున్నట్టు అతను ఇంతకుముందు చేసిన తప్పుకి కాక దాన్ని మనం ప్యూనిటివ్ అని అంటామన్నమాట. ప్రివెంటివ్, ప్యూనిటివ్ అని. ప్యూనిటివ్ అంటే చేసిన దానికి అరెస్ట్ చేస్తే, కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ప్రివెంటింగ్ హిమ్ ఫ్రమ్ కమిటింగ్ అన్ అఫెన్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఓకేనా, నియర్ ఫ్యూచర్లో చేయకుండా ప్రివెంట్ చేయడానికి. ఇది దాని యొక్క పర్పస్. అయితే కాన్స్టిట్యూషన్లో దీని గురించి ఏదైనా మెన్షన్ ఉందా అంటే మనకి పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ ఉంది కదా, ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 22 డీల్స్ విత్ దిస్. ఆర్టికల్ నెంబర్ 22 ఏమని చెప్తుంది క్లియర్గా అంటే ప్రొటెక్షన్ అగైన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టైన్ కేసెస్ అని చెప్పి చెప్తుందనమాట. సో ఈ ఆర్టికల్ 22లో ఏమని ఉంటుంది అంటే ఇట్ గ్రాంట్స్ ప్రొటెక్షన్ టు ద పర్సన్స్ హూ ఆర్ అరెస్టెడ్ ఆర్ డిటైన్డ్. యాక్చువల్గా ఆర్టికల్ 22లో 2 partsగా ఉంటుందన్నమాట. ఫస్ట్ పార్ట్ డీల్స్ విత్ కేసెస్ ఆఫ్ ఆర్డినరీ లా, రెండో పార్ట్ డీల్స్ విత్ కేసెస్ ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్ లా. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది సెకండ్ పార్ట్ గురించి. అసలు డిటెన్షన్లో ఏమేం చేస్తారు అని అంటే డిటెన్షన్ మీన్స్ కస్టడీ వితౌట్ ఎనీ ట్రయల్. అదే మనం ఇందాక చెప్పుకున్నాం. అంటే ట్రయల్ అంటే ఎలాంటి అసలు అతను దాని గురించి విచారణ, క్రైమ్ గురించి లేదా అఫెన్స్ గురించి చేశాడా ఇట్లాంటి ట్రయల్ ఏది లేకుండా కస్టడీలోకి తీసేసుకుంటే దాన్ని డిటెన్షన్ అంటాము. అండ్ దెర్ ఈజ్ నో ప్రొసీజరల్ గ్యారంటీ, ఖచ్చితంగా ఒక పద్ధతిగా ఫాలో అవ్వాలి అట్లాంటి గ్యారంటీ ఏమీ లేదన్నమాట. సో ఇది ప్రివెంటివ్ డిటెన్షన్లో జరిగేది. అండ్ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది అని అంటే ఆర్టికల్ 22 కింద కాన్స్టిట్యూషన్ ఇట్సెల్ఫ్ ఎంపవర్డ్ ద పార్లమెంట్ టు ఎనాక్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్. ఓకేనా, ఎందుకు అని అంటే నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ లాస్ని, ఇట్లాంటి ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ని ఎనాక్ట్ చేయొచ్చు అని చెప్పి కాన్స్టిట్యూషన్ ఇట్సెల్ఫ్ ఎంపవర్డ్ ద పార్లమెంట్ అనమాట. సో పార్లమెంట్ని ఎంపవర్ చేసింది కాబట్టి పార్లమెంట్ కొన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ని తీసుకొని రావడం జరిగింది. వాటిల్లో చాలా ఉన్నాయి. నాట్ ఈవెన్ పార్లమెంట్, స్టేట్ కూడా. ఎందుకంటే పబ్లిక్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కదా. సో కాబట్టి నేషనల్ సెక్యూరిటీ అన్నది యూనియన్ సబ్జెక్ట్ అయితే పబ్లిక్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి బోత్ పార్లమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్స్ కూడా హ్యావ్ కాన్కరెంట్ పవర్, లెజిస్లేటివ్ పవర్ అనమాట ఇన్ మేకింగ్ ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్. అట్లా దాదాపు 25 స్టేట్స్లో మనకి ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ ఉన్నాయి. అండ్ వాటిల్లో ఇప్పుడు మనం ఏమంటున్నాము అంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ దీన్ని ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తోంది. అయితే రీసెంట్గా ఒక వ్యక్తిని ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ అప్పుడు ఆ పర్సన్ యొక్క వైఫ్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగిందనమాట. సో చిన్న ఇష్యూ గురించి ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేశారు అని చెప్పి పిటిషన్ని ఫైల్ చేయడంతో అప్పుడు కోర్టు ఏమని చెప్పింది అని అంటే మనకి ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది మనము రీసెంట్గా 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ అని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటున్నాము.
అండ్ కలోనియల్ ఇంప్రింట్స్ని తీసేయాలి అని అంటున్నాము. కానీ ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ ఇట్లాంటివన్నీ కలోనియల్ లెగసీ ఉన్నటువంటి లాస్. సో వీటిని మన పెట్టిన పర్పస్ అయితే మంచి పర్పసే, కాన్స్టిట్యూషన్లో కూడా అది మెన్షన్ చేసి ఉంది, ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ని తేవచ్చు అని చెప్పి. కానీ ద యాక్చువల్ ఇంటెన్షన్ వాజ్ నాట్ టు మిస్యూజ్ ఇట్ కదా. ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేయడానికి, లేదంటే ఏదన్నా పెద్ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏర్పడితేనో, లేకపోతే ఏదన్నా ఏమంటారు టెర్రరిజం యాక్టివిటీస్ లాంటివి ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయి అని అనుకున్న సందర్భంలోనో, అత్యవసరమైతే తప్ప ఉపయోగించకూడని లాస్ ఇవి అన్న ఉద్దేశంతో కాన్స్టిట్యూషన్ను ఎంపవర్ చేసిందనమాట పార్లమెంట్ని ఇంకా స్టేట్స్ని. కానీ ఈ స్టేట్స్ ఏంటి అని అంటే వీటిని ఫ్రీక్వెంట్గా ప్రతి చిన్నదానికి పెద్దదానికి యూజ్ చేయడం వల్ల, యాక్చువల్గా మిస్యూజ్ చేయడం వల్ల ఇవి క్రిటిసైజ్ అవ్వబడుతున్నాయి సుప్రీంకోర్టు చేత. ఓకేనా. సరే, అయితే ఇప్పుడు మనం కొన్ని లాస్ని చూద్దాం, ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ని. పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, ఇంకా కన్జర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్ అని, తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ బ్లాక్ మనీ అండ్ మిస్యూజ్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అని చెప్పి ఇట్లాంటివి. అండ్ ఇంతే కాకుండా ఇందాక మనం చెప్పుకున్నాం కదా 25 స్టేట్స్ దాకా కొన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ లెజిస్లేషన్స్ని తీసుకొని వచ్చాయి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గురించి కదా ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో, పర్టికులర్గా తెలంగాణ విషయానికి వస్తే ద తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ ఆఫ్ బూట్ లెగ్గర్స్, డెకాయిడ్స్, డ్రగ్ అఫెండర్స్, గూండాస్, ఇమ్మారల్ ట్రాఫిక్ అఫెండర్స్, ల్యాండ్ గ్రాబర్స్, తర్వాత ఇన్సెక్టిసైడ్ అఫెండర్స్, ఫర్టిలైజర్ అఫెండర్స్, ఫుడ్ అడల్టరేషన్ అఫెండర్స్, ఫేక్ డాక్యుమెంట్ అఫెండర్స్, ఇట్లా అని చెప్పి చాలా యాక్ట్స్ని తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఇట్లాంటి యాక్ట్స్ కింద ఏంటి అని అంటే ఇది లోకల్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ లాంటి వాటిని యూజ్ చేయడం అనమాట. అంటే లైక్ ఈ చిన్న చిన్న లాస్, చిన్న ఇష్యూస్ని కూడా లైక్ పెద్ద వాటిగా ట్రీట్ చేస్తూ వాటి కోసం అన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ని యూజ్ చేయడము ఇట్లాంటివి చాలా ఎక్కువగా అవుతున్నాయి. సో వీటికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది ఇప్పుడు చూద్దాం. సమ్ కేసెస్ ఇన్ విచ్ సుప్రీం కోర్ట్ టాక్డ్ అబౌట్ ప్రివెంటివ్ డిటెన్షన్ ఆర్ యాజ్ ఫాలోస్. ఏమేవి అంటే, ఫస్ట్ కేసు ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి సుప్రీంకోర్టు మాట్లాడిన ఫస్ట్ కేసు ఎప్పుడు అంటే ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్ కేసు. దీంట్లో ఏకే గోపాలన్ కేసులో సుప్రీంకోర్టు అప్హెల్డ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్. ఓకే, ఇట్ అప్హెల్డ్ దట్, ఏమని అప్హెల్డ్ చేసింది అని అంటే, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ డిడ్ నాట్ వైలేట్ ఫండమెంటల్ రైట్స్ బికాస్ దేర్ ఆర్ ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ అండర్ ఆర్టికల్ 22 ఆఫ్ 5. ఓకే, ఇది ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ఏమాత్రము కాన్స్టిట్యూషనల్లీ ఇన్వాలిడ్ కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే దీనికి ఫేవర్గా చెప్పిందనమాట, ప్రివెంటివ్ డిటెన్షన్కి ఫేవర్గా ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. ఏమని అంటే అది కాన్స్టిట్యూషనల్లీ అప్హెల్డ్ చేసింది దాన్ని, అంటే వ్యాలిడ్ అనింది అంటూ. ఇంకా ఏమని చెప్పింది అంటే, ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ వల్ల జనరల్గా ఏమని క్రిటిసిజం అంటారు అని అంటే, యాక్చువల్గా ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ అవుతాయి దీనివల్ల. ఏంటంటే గోల్డెన్ ట్రయాంగిల్ అంటామన్నమాట. అవి ఏవేవి అంటే ఆర్టికల్ నెంబర్ 14, 19 అండ్ 21. 14 అంటే రైట్ టు ఈక్వాలిటీ, 19 అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అండ్ 21 అంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ కదా. సో గోల్డెన్ ట్రయాంగిల్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ అనేవి అఫెక్ట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ దిస్ ప్రివెంటివ్ డిటెన్షన్ అని అంటారు. కానీ ఫండమెంటల్ రైట్స్ ఏవి వైలేట్ అవ్వవు దీనివల్ల, బికాస్ దేర్ ఆర్ ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ అండర్ ఆర్టికల్ 22 ఆఫ్ 5 అని చెప్పింది. ఆర్టికల్ 22 ఆఫ్ 5లో కొన్ని ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. అంటే ఎవరిని పడితే వాళ్ళని ఎలా అంటే అలా ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడానికి లేకుండా కొన్ని సేఫ్ గార్డ్స్ ఉన్నాయన్నమాట. ఆర్టికల్ 22 దాని మీద చెప్తే పర్టికులర్గా సబ్ క్లాస్ 5 ఏం చెప్తుంది అని అంటే, ఎవరైతే డిటైనీ ఉన్నాడో, అంటే ఎవరినైతే డిటెన్షన్ చేస్తున్నారో, అంటే ఎవరైతే డిటెన్షన్ అవ్వబడ్డారో ఆ వ్యక్తికి రీజన్స్ చెప్పాల్సిన అవసరం ఉంది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకేనా. ఎవరైతే డిటైనింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఆ అథారిటీ ఎవరినైతే డిటెండ్ చేస్తున్నారో అతనికి
పలానా రీజన్స్ వల్ల నిన్ను డిటైన్ చేస్తున్నాము అని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అతనికి చెప్పాల్సి ఉంటుంది రీజన్స్ని. అండ్ అతనికి ఒక లీగల్ అంటే లైక్ దాని మీద మళ్ళీ అతను ఒక లీగల్గా అతను ప్రొసీడ్ అవ్వడానికి గాను అతనికి అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 22(5)లో ఉన్న ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ అనమాట ఇవన్నీ. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటి, మనం ఇందాకే చెప్పుకున్నాము దట్ హీ కెన్ బి డిటైన్డ్ అప్ టు 3 months. 3 months తర్వాత ఇంకా దాన్ని ఫర్దర్గా ఎక్స్టెండ్ చేయాలి అని అంటే దెన్ కంపల్సరీగా అడ్వైజరీ బోర్డ్ యొక్క రికమెండేషన్ తోటి మాత్రమే చేయొచ్చు, అదర్వైజ్ చేయకూడదు. సో ఈ సేఫ్ గార్డ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని ప్రివెంటివ్ డిటెన్షన్ అన్నది ఉండడం అవసరమే అని చెప్పి దాన్ని ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఒక కేసు. అండ్ రెండో కేసు వచ్చేసి రామ్ మనోహర్ లోహియా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు. దీంట్లో ఏమని చెప్పింది అని అంటే సుప్రీంకోర్టు వెరీ క్లియర్లీ డిఫరెన్షియేటెడ్ 3 కీవర్డ్స్ని డిఫరెన్షియేట్ చేసింది. ఏంటంటే లా అండ్ ఆర్డర్ అనేది ఒక పెద్ద సర్కిల్ అయితే అందులో పబ్లిక్ ఆర్డర్ అనేది ఒక చిన్న సర్కిల్, అండ్ ఇన్ దట్ సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ అనేది ఇంకా చిన్నది. ఓకేనా. అంటే సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ అన్నది వేరు, లా అండ్ ఆర్డర్ వేరు, పబ్లిక్ ఆర్డర్ వేరు. సో ఇక్కడ లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది అన్న ఏకైక కారణం చేత మాత్రమే ఒక పర్సన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడానికి వీల్లేదు. అది చాలా మైన్యూట్. సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ అన్నది చాలా కోర్ టాపిక్ లాంటిది. సో లా అండ్ ఆర్డర్ అనేది ఒక లైక్ ఏమంటారంటే ఒక వేగ్ వర్డ్ లాగా అనమాట. సో లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది అని సింపుల్గా అలా చెప్పేసి ఒక పర్సన్ని డిటైన్ చేయడానికి లేదు అని చెప్పి క్లియర్గా రామ్ మనోహర్ లోహియా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో చెప్పిందనమాట. ఏమని అంటే యాక్ట్స్ పర్టైనింగ్ సోల్లీ టు లా అండ్ ఆర్డర్ కెనాట్ బీ సఫిషియంట్ బేసిస్ ఫర్ డిటెన్షన్ ఆర్డర్ అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ సరే, మరి సుప్రీంకోర్టు ఇంత క్రిటిసైజ్ చేసింది కదా, మరి ప్రివెంటివ్ డిటెన్షన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే ఖచ్చితంగా మనం ఇంతసేపు చెప్పుకున్నవి నేషనల్ సెక్యూరిటీ కానీ, కౌంటర్ టెర్రరిజం ఎఫర్ట్స్ కానీ, మనీ లాండరింగ్ని ప్రివెంట్ చేయడంలో కానీ, తర్వాత ఫ్లెక్సిబుల్ అండ్ ప్రోయాక్టివ్ అప్రోచ్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాము, రియాక్టివ్ కాదు, ఇది ప్రోయాక్టివ్. అంటే నేరం జరిగిన తర్వాత అరెస్ట్ కాకుండా జరగక ముందుగానే ప్రివెంట్ చేయడం కదా. సో ఇది ప్రోయాక్టివ్ అప్రోచ్. కాబట్టి ఈ 4 ఏమని చెప్తున్నాయి అని అంటే వీటి వల్ల మనకి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్స్ అనేవి అవసరమే అన్నట్టు చెప్తున్నాయి. ఓకేనా. అయితే సుప్రీంకోర్టు ఇప్పుడు రీసెంట్గా ఏమని చెప్పింది అంటే మనకందరికీ తెలుసు, దీని అంతటి గురించి అసలు సుప్రీంకోర్టు ఎందుకు మాట్లాడుతోంది, బికాస్ సుప్రీంకోర్టు ఈజ్ ద గ్యారెంటర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ కదా. మన ఫండమెంటల్ రైట్స్ కనుక వైలేట్ అయితే వి అప్రోచ్ సుప్రీంకోర్ట్ ఆర్ హైకోర్ట్స్ రైట్ అండర్ ఆర్టికల్ మనకి 32 కింద కానీ లేదంటే 226 కింద కానీ వీ కెన్ అప్రోచ్ ఇదర్ సుప్రీంకోర్ట్ ఆర్ హైకోర్ట్స్ కదా. సో యాజ్ గ్యారెంటర్ ఆర్ యాజ్ సేఫ్ గార్డింగ్ డ్యూటీ ఉంది కదా సుప్రీంకోర్టుకి, ఫండమెంటల్ రైట్స్ని సేఫ్ గార్డ్ చేయాల్సిన అవసరం. సో కాబట్టి సుప్రీంకోర్ట్ ఫైండింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ప్రివెంటివ్ డిటెన్షన్ విల్ హ్యావ్ ఇంప్లికేషన్ ఆన్ ద సివిల్ లిబర్టీస్ ఇన్ ఇండియా. సో మనం ఇందాక అనుకున్నట్టు 14, 19, 21 మీద ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టు యొక్క ఫైండింగ్స్ అనేది ఈ విషయంలో చాలా ఇంపార్టెంట్. అయితే సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, రీసెంట్గా ఏమని చెప్పింది అని అంటే ప్రొటెక్టింగ్ సివిల్ లిబర్టీస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ వైల్ బ్యాలెన్సింగ్ ద నీడ్ టు మెయింటైన్ పబ్లిక్ ఆర్డర్ అండ్ నేషనల్ సెక్యూరిటీ. నేషనల్ సెక్యూరిటీ మెయింటైన్ చేయడానికి, తర్వాత పబ్లిక్ ఆర్డర్ కాపాడడానికి అన్న పేరుతోటి ప్రివెంటివ్ డిటెన్షన్ని యూజ్ చేస్తున్నారు. దానివల్ల సివిల్ లిబర్టీస్ దెబ్బతింటున్నాయి. సో నేషనల్ సెక్యూరిటీ ఎంత ఇంపార్టెంటో, పబ్లిక్ ఆర్డర్, నేషనల్ సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఈక్వల్లీ సివిల్ లిబర్టీస్ని కాపాడడం కూడా అంతే ఇంపార్టెంట్. సో రెండింటిని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనకి సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన ఫైండింగ్లో చెప్తోందనమాట. సో దట్ ఈస్ దీస్ కైండ్ ఆఫ్ లాస్ మస్ట్ నాట్ బీ మిస్యూజ్డ్ టు డిస్ట్రెస్ ద ఇండివిజువల్ రైట్స్. అంటే వీటి వల్ల ఇండివిజువల్ రైట్స్ దెబ్బతినకుండా మనకి సివిల్ లిబర్టీస్ యాజ్ వెల్ యాజ్ అంటే రూల్ ఆఫ్ లాని ఎన్ష్యూర్ చేస్తూ సివిల్ లిబర్టీస్ని కాపాడాలి,
యాజ్ వెల్ యాజ్ నేషనల్ సెక్యూరిటీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తోందనమాట. సో ఇది ప్రివెంటివ్ డిటెన్షన్. మనకి దీంట్లో కీ పాయింటర్స్ అంటే ఏంటంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదవాల్సిండేది పర్టికులర్గా ఆర్టికల్ 22 అండ్ ఆర్టికల్ 22కి 21కి ఉన్న లింక్ ఏంటి, అండ్ ఆర్టికల్ 22లో ఉన్న సబ్ క్లాజెస్ ఏంటి, ఓకే. దాంట్లో పర్టికులర్గా మళ్ళీ ఆర్టికల్ 22(5) ఏంటి, ఓకేనా. సో ఇవి మనము జాగ్రత్తగా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలన్నమాట, ఎందుకంటే న్యూస్లో ఉంది కాబట్టి మళ్ళీ అగైన్ పర్టికులర్గా, ఓకేనా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ బిఫోర్ ర్యాపింగ్ అప్ ద సెషన్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే మనకి UPSC ఇన్ఫినిటీ లాగే APPSC ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దట్ ఇంక్లూడ్స్ బోత్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అనమాట. సో ఈ కోర్స్ ఫీ వచ్చేసి యాక్చువల్గా 45,000 రూపీస్, బట్ దీని మీద 10,000 డిస్కౌంట్ తోటి ఓన్లీ మీకు 35,000కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ కోర్స్కి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ APPSC నోటిఫికేషన్స్ యూ కెన్ యూజ్ దీస్ కోర్స్, ఓకేనా. అండ్ ఫీజ్ అనేది వ్యాలిడ్, ఈ డిస్కౌంట్ అనేది వ్యాలిడ్ టిల్ 31st October వరకు మాత్రమే. సో హరీ అప్ ఇన్ సబ్స్క్రైబింగ్ దీస్ కోర్సెస్, అండ్ నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి త్వరలోనే. సో కీప్ స్టడీయింగ్. That's it for today, friends. Thanks for listening. All the best. Bye.